హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కేజ్రీవాల్ ఉన్నట్టుండి రాహుల్ గాంధీకి హ్యాండ్ ఇచ్చాడా? బీజేపీలోకి దూరుతున్నాడా? ఎన్డీఏ కూటమిలో భాగం కాబోతున్నాడా? నిన్ననే కేజ్రీవాల్ గారు బెయిల్ మీద విడుదలయ్యారు. విడుదలైన తర్వాత ఆయన కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అంతలోనే 24 అవర్స్లోనే యూటర్న్ తీసుకున్నారా? కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ వార్తలు ఎంతవరకు నిజమని గమనించి చూద్దాం. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అనేది బీజేపీ తన కనుసన్నల్లో చేయించింది, తన పంజరంలోని చిలకలైన 2 డిపార్ట్మెంట్స్ ద్వారా చేయించింది అనేది అందరికీ తెలిసిందే. ఆ చిలకను పంపించి ఎక్కడ టార్గెట్ని కొట్టినామంటే అక్కడికి వెళ్ళి కొట్టొస్తుంది అనమాట. సో ఆ టైప్లో వీళ్ళు చేశారు. సో మొత్తానికి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి చాలా కాలం జైల్లో ఉన్నాడు. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కేజ్రీవాల్ అన్న మాట ఏంటంటే, జాతి వ్యతిరేక శక్తుల మీద నేను పోరాటం చేస్తాను, ఎవరిని వదలను అని చెప్పేసి అన్నాడు. ఈ జాతి వ్యతిరేక శక్తులు ఏంటి అంటే, ఇంకా ఆయన అన్నది డైరెక్ట్గా మోదీ గారిని, ఆయన పరివారాన్ని, బీజేపీని. సో ఆయన చాలా కాలంగా నేను కూడా హిందువునే అని చెప్పి జై బజరంగ్ బలి అనే నినాదంతో రాజకీయాల్లో కొద్దిగా బీజేపీకి కౌంటర్ ఐడియాలజీని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత హిందువుల్లో ఓకే, కేజ్రీవాల్ కూడా హిందుత్వానికి వ్యతిరేకమేం కాదు, ఈయన ఏదైతే తన స్ట్రాటజీ ఉందో ఇది నమ్మచ్చు అన్నట్టుగా కొంతమంది ప్రజలు అటువైపు తిరగడం కనిపించింది. పైగా ఒక రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి, అలాగే కొన్ని రాష్ట్రాల్లో కొత్తగా ఖాతాలు కూడా తెరిచింది. సో ఇట్లా జరిగింది కాబట్టి కేజ్రీవాల్ తన ఇమేజ్ని మరింత పెంచుకోవడం కోసం ఈ స్ట్రాటజీని వాడుతూ వస్తున్నాడు. నేషనాలిటీ, జాతి, హిందుత్వ, సాఫ్ట్ హిందుత్వ అనే పేరుతో ఈ విధంగా బీజేపీ ఎటువంటివి అయితే వాడుతూ వస్తుందో అదే స్ట్రాటజీలో కేజ్రీవాల్ కూడా వాడుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కూడా ఒక వ్యాఖ్యలు చేస్తే బీజేపీ కొద్దిగా అల్లకల్లోలమైంది. మోదీ గారికి 75 ఏళ్ళు నిండితే ఇక ఆయన ఉండడు, ఆయన వెళ్ళిపోతారు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. బహుశా మోదీ గారి బర్త్డే ఈ నెలలోనే అనుకుంటా. సో ఆయన బర్త్డే అయిపోగానే 75 ఏళ్ళు నిండుతాయి. సో అప్పుడు ఇక అమిత్ షాను మరొకరు ఆ పీఎం పదవిలో ఉంటారు అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. బీజేపీ పెట్టుకున్న రూల్ ఇది. 75 ఏళ్ళు నిండిన వాళ్ళు ఇక రాజకీయాల్లో ఉండొద్దు, అంటే యాక్టివ్ రాజకీయాల్లో లేకుండా రిటైర్ అవ్వాలి అని. కానీ మోదీ గారికి అది అప్లై అవ్వదు, మోదీ గారు ఉంటారు అని చెప్పేసి వాళ్ళ రూల్ వాళ్ళే బ్రేక్ చేసుకొని ప్రకటించడం జరిగింది అమిత్ షా గారు, నేనేం ఉండను అని చెప్పి. అంటే అంత కల్లోలం పుట్టించారనమాట. అంటే కంగారు పడిపోయి ఎలక్షన్లో ఓట్లు రావేమన్న భయంతో ఈ విధంగా ప్రకటించారు. సో కేజ్రీవాల్ గారి స్ట్రాటజీలు చాలా సందర్భాల్లో వర్కౌట్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ వ్యాఖ్యానించాడు. అయితే 24 గంటల్లోనే మళ్ళీ మోదీ గారి వైపు తిరుగుతారు, ఎందుకంటే ఈ కేసు కొట్టివేయాలంటే అంతకు మించి మరో మార్గం లేదన్నట్టుగా మరొక వాదన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ మీద కూడా ఇదే వాదన వచ్చింది. బీఆర్ఎస్ అందులో విలీనం చేస్తే ఇక ఆవిడకి బెయిల్ వచ్చేస్తుంది అని. కానీ కాదు, మొత్తానికి వచ్చేసింది. ఇప్పుడు కూడా విలీనం చేస్తారనేది కాంగ్రెస్ ఆరోపణ చేస్తూనే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి రాజకీయంగా అది ఉపయోగపడే ఆరోపణ కాబట్టి వాళ్ళు చేస్తూ వస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటే అంటూ. కానీ ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే అది జరుగుతుంది అన్నట్టుగా ఎవరికి కనిపించట్లేదు. అలాగే ఇటువైపు కూడా చూస్తే ఆప్ డైరెక్ట్గా బీజేపీకి అనేక సందర్భాల్లో పోటీ ఇస్తూ వచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో బీజేపీకి ఉపయోగపడ్డ మాట కూడా వాస్తవం. కాంగ్రెస్కి దెబ్బతీయడానికి ఆప్ స్ట్రాటజీలు ఉపయోగపడ్డాయి బీజేపీకి. అది ఆప్ తెలిసే చేసింది. అంటే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ వీక్ అయితే ఆప్కి కొంతవరకు ఇమేజ్ పెరుగుతుంది, ఆప్కి ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. అప్పుడు బీజేపీతో ఇంకా పోరాడాలనేది ఆప్ స్కెచ్. దీనివల్ల జరిగిన నష్టం ఏంటంటే, ఇప్పుడు నలుగురు కలిసి ఉంటే ఏదైతే పిడికిలి బలం ఉంటుందో, విడిగా ఉన్నప్పుడు ఏదైతే ఆ బలహీనత ఉంటుందో ఆ బలహీనత అక్కడ క్లియర్గా కనపడింది. కాంగ్రెస్ వీక్ అవ్వడం బీజేపీకి ప్లస్ అయింది, కానీ ఆప్కి ప్లస్ అవ్వలేదు. ఇది గుజరాత్లో చూసాం. గుజరాత్లో మొత్తానికే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. అలాగే ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తే ఉత్తరప్రదేశ్లో కూడా కాంగ్రెస్కి రావాల్సిన కొన్ని సీట్లలో ఈ ఆప్ కొంతవరకు ఇబ్బంది కలిగించి ఓట్లు చీల్చింది. ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ 4 పార్టీలు కొట్టుకుంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళు దూరి ఇటువంటి ఇబ్బంది అయితే క్రియేట్ చేశారు. సో ఒక రకంగా ఆప్ బీజేపీకే చాలా సందర్భాల్లో ఉపయోగపడ్డ మాట వాస్తవం. అయితే దీని విషయంలో కాంగ్రెస్ నుంచి కొంతమంది నాయకులు, అంటే పెద్ద స్థాయి నాయకులు కాకపోయినా సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆప్ కూడా బీజేపీలో భాగమే, ఆప్ కూడా బీజేపీకి బీ టీమే అన్నట్టుగా. అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ స్ట్రాటజీలన్నీ గమనించిన వాళ్ళకి అది అర్థమవుతుంది. అయితే ఇది కేజ్రీవాల్ ఇంటెన్షన్తో చేశాడా మరి ఏంటయ్యా అంటే, ఆయనకి ప్రధానమంత్రి కావాలనే గోల్ ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గోల్ రీచ్ అవ్వాలంటే రాహుల్ గాంధీ ఇమేజ్ని పడేస్తూ పోవాలి, తన ఇమేజ్ని పెంచుకుంటూ పోవాలి. సో ఇది చేయాలంటే కాంగ్రెస్ పార్టీని, అది ఏ రాష్ట్రాల్లో అయితే ఉందో బీజేపీకి ఆపోజిట్గా ఆ రాష్ట్రాల్లో దిగాలి, ఆ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలి. ఈ స్కెచ్ తోటి దిగారు. నిజానికి ఈయన కౌంటర్లు డైరెక్ట్గా మోడీ మీదనే ఉన్నా అక్కడ దెబ్బతింటుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది కొంతవరకు నమ్మశక్యమైన విషయం. అయితే మరి బీజేపీతో డైరెక్ట్గానే ఒప్పందం కుదుర్చుకొని దిగుతున్నారా? అతన్ని అరెస్ట్ చేసి ఇంతకాలం జైల్లో పెట్టి ఇంత అవమానించిన వ్యక్తి మీద
తెల్లారి ఎమ్మటే ఐడియా మార్చుకున్నారా అంటే అవకాశం కూడా లేదు. ఆలోచించి చూస్తే అది కూడా కొద్దిగా హంబక్కనే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి కొద్దో గొప్ప ఆపోజిట్గా నిలబడడానికి ప్రయత్నిస్తుంది ఆప్. అంటే మహారాష్ట్రలో రాకపోవచ్చు, మహారాష్ట్రలో ఆల్రెడీ లోకల్ పార్టీలు ఉన్నాయి. శరద్ పవార్ గారి పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, ఇక శివసేనలో అయితే 2 వర్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ కొట్టుకుంటున్నాయి. బీజేపీ కూడా ఉండనే ఉంది. ఇందులో ఆప్కి దొరికే స్పేస్ కొద్దిగే. సో ఆ స్పేస్లో ఏదో ఆక్రమిస్తుంది. కానీ హర్యానాలో మాత్రం ఆప్కి ఎంతో కొంత అవకాశం ఉంది. హర్యానాలో ఆల్రెడీ కాంగ్రెస్ చెడ్డపేరు తెచ్చుకుంది. సో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది అన్న చెడ్డపేరు అయితే కాంగ్రెస్ తెచ్చుకుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కాంగ్రెస్కి ఏమైనా ఇమేజ్ తగ్గితే ఆ ఇమేజ్ ఆప్కి ఉపయోగపడుతుంది అనేది ఒక అంచనా అయితే, పక్కనే ఉన్న పంజాబ్లో ఆల్రెడీ ఆప్ ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగింది. కాబట్టి హర్యానాలో సిక్కుల మెజారిటీ కూడా బాగా ఉంది, అలాగే సిక్కు ఎస్సీలు కూడా ఎక్కువ మెజారిటీ ఉంది. కాబట్టి ఇది ఉపయోగించుకొని హర్యానాలో తాను చక్రం తిప్పి సీఎం కావచ్చు తన పార్టీ తరపు నుంచి ఎవరో ఒకరు అనేది అంచనా. అంటే ఇప్పుడు ఎలాగైతే తన పార్టీని పంజాబ్లో నిలబెట్టాడో ఇక్కడ కూడా నిలబెట్టాలి, సో తద్వారా జాతీయ స్థాయిలో తన పార్టీని మరింత విస్తృతం చేయాలి అనేది స్కెచ్. హిందీ బెల్ట్లో కొద్దో గొప్ప కేజ్రీవాల్ గారికి పట్టుంది. మామూలుగా అయితే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో బీజేపీకి మంచి పట్టు ఉండేది. అటువంటి పట్టు ఢిల్లీలో కేజ్రీవాల్ సంపాదించారు. ఇప్పుడు అదే క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేస్తూ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది చేయాలి అంటే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఈ వచ్చిన రూమర్ ఏదైతే ఉందో రాహుల్ గాంధీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీ వైపు వెళ్తున్నాడు అని, దీనికి అంత వ్యాలిడేషన్ అయితే కనపడటం లేదు, అంత నమ్మశక్యంగా లేదు. హర్యానా ఎలక్షన్స్లో తన సత్తా చూపించాలి అంటే అక్కడ ప్రతిపక్షంగా ఉన్న పార్టీని పడేయాలి, అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీని కూడా పడేయాలి. కాబట్టి తాను సొంతంగానే ముందుకు వెళ్తాడు, సొంతంగానే తాను సీఎం అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెడతాడు అనేది మనకు ఈ రాజకీయ పరిస్థితులు గమనించిన వాళ్ళకి అర్థమవుతుంది. కనీసం ప్రతిపక్షంగా నిలబడే అవకాశం అయినా హర్యానాలో ఆప్కి ఖచ్చితంగా ఉంది. ఇదిలా ఉంటే ఇక కేజ్రీవాల్ ఆల్రెడీ తన పోరాటం మొదలెట్టేశాడు బీజేపీ మీద. ఇక మరోవైపు కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చిన లాయర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చిన లాయర్ భుయాన్ గారు, జస్టిస్ భుయాన్ గారు ఏమన్నారంటే కొన్ని వ్యాఖ్యలు, 2 ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ కేజ్రీవాల్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు. ప్రభుత్వాన్ని ఏమన్నారంటే పంజరంలో ఉన్న ఈ చిలక బయటికి రావాలి, అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అన్నారు. ఆ చిలక ఎవరయ్యా అంటే సిబిఐ, ఈడీ. కేంద్ర ప్రభుత్వ పంజరంలో వీళ్ళు చిలకల్లాగా ఉన్నారు. సో వీళ్ళు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి కొట్టొస్తున్నారు, ఏదో చిలక కాయలను కొట్టొచ్చినట్టు. కాబట్టి వీళ్ళు ఆ పంజరం నుంచి బయటికి రావాలి అని చెప్పేసి జస్టిస్ భుయాన్ గారు సీరియస్గా సిబిఐ మీద కౌంటర్ వేశారు. మరి ఇప్పుడైనా సిబిఐ సిగ్గు తెచ్చుకుంటుందో లేదో చూడాలి. మొత్తం దేశంలో సిగ్గులేని ఏదైనా శాఖ ఉందంటే ఆ శాఖల్లో నాకు 2 శాఖలు కనపడుతూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఇంకా మరొకటి చూసుకుంటే కేజ్రీవాల్ సెక్రటేరియట్కి వెళ్ళి ఆయన పరిపాలన చేయకూడదు, పరిపాలనకి కొన్ని నిబంధనలు, కండిషన్లు పెట్టడం అనేది ఆ కోర్టు ఒకటి చేసింది. సో దీన్ని భుయాన్ గారు కొద్దిగా తప్పుపట్టారు. అయితే పూర్తిగా వ్యతిరేకించలేదు, కానీ అంటే సహకోర్టు ఈ విధంగా చెప్పింది కాబట్టి, కండిషన్లు పెట్టింది కాబట్టి మేము కూడా వాటిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే ఇవి సరైన ఆంక్షలు కాదు, ఈ ఆంక్షలు తొలగించాలి నిజానికి, కానీ మేము అటువంటి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నామని ఆయన బాధపడ్డాడు కూడా. సో ఈ విధంగా బాధపడి ఆయన మొత్తానికి ఆ బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు అనేవి కేజ్రీవాల్కి నైతికంగా బలాన్ని తీసుకొచ్చాయి. సో కోర్టులు, న్యాయ వ్యవస్థ తన వైపు ఉంది అనే బలాన్ని అయితే నైతికంగా తీసుకొచ్చి ఆయన వ్యాఖ్యల్లో కాస్త పదును పెంచాయి. సో ఇక బీజేపీని ఏ విధంగా ఇరకాటంలో పెట్టబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. తప్పితే ఏదైతే కామెంట్ ఉందో అది మాత్రం ఒక స్పెక్యులేషన్ మాత్రమే, కానీ అది నిజం కాదు అనేది మనం చెప్పొచ్చు.